వినాయక, మన ఫ్లవర్ గార్డెన్కి వెళ్దామా? స్వామి వినాయక, నాకు స్టేజ్ మీద పాట పాడే ఛాన్స్ రాకపోయినా నా పాటకు ఆ ఛాన్స్ ఇచ్చావు. అందు కృతజ్ఞతగా ఈ పూలు నీ దగ్గరకు తీసుకొచ్చి పూజించాలి. కానీ నిన్నే ఈ పూల మొక్కల మధ్యకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ పూలు చూడు, చాలా అందంగా అమాయకంగా నవ్వుతున్నట్లు లేవు. వీటిని కోద్దామంటే అవి నా వైపు బాధగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. పైగా అమ్మ ఊరి నుండి ప్రేమతో పంపించిన మొక్కలివి. ఇవి కళకళలాడుతుంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటుందని నా నమ్మకం. అందుకే ఈ పూలను కోయలేకపోతున్నాను. సో ప్రతి ఉదయం శ్రమ అనుకోకుండా నా కోసం నువ్వే ఈ పూల మధ్యకు వచ్చావనుకో, సరదాగా షికారుకు వచ్చినట్టు నీకు రిలీఫ్గా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే? స్మోక్ నాకు పడదబ్బా. మరేం పడుతుందబ్బా? నమస్కారం పెట్టు. నమస్తే సార్. ఎలాగని ఎవడీడు? ఐఎమ్ శ్యామ్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఊరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్య. కొంచెం కంట్రోల్ అవ్వు, కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి, అంతే. దీన్ని ఏమంటారా బావా? బ్రోకరేజింగ్ అని చెప్తారు. నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది వేసావని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటున్నా, తర్వాత చూస్తున్నావు. పదండి. పద. ఏ రారా. పదరా. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి ఎలాంటి పనులకు వస్తా? మనమండ మట్టాలు పోసంగా. చూసావా నువ్వు పాడిన పాటకి ఎంత అప్లాజ్ ఉందో? కంగ్రాచులేషన్స్ ఇందు, రాత్రి ప్రోగ్రామ్ లో చాలా బాగా పాడా. థ్యాంక్ యూ ఇందు, ఇప్పుడే వస్తాను. నువ్వంత బాగా పాడతావని మేము అసలు అనుకోలేదే. మొత్తానికి ఒక్క రోజులోనే కాలేజ్ స్టార్ అయిపోయేవే. అందరూ నీ పాట గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి క్రెడిట్ అంతా ఆ చిన్నికే దక్కాలే. అతని పాట నేను పాడితేనే ఇంతగా మెచ్చుకుంటున్నారే. అతనే పాడుంటే ప్రోగ్రామ్ ఇంకెంత బాగుండేదో. దిగులు పడకే, ఈసారి మన కాలేజ్ ఫంక్షన్ కి ఎలాగైనా సరే అతన్ని తీసుకొచ్చి పాడిద్దాం, సరేనా? సరే. ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు, మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరే బావా, చందాకరని ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? చూడండి, వాంటెడ్ అనిత, 3rd BSc శ్యామ్. ఏ అనిత, చూడవే, నీ లవర్ నీ కోసం పలక రాయబారం పంపించాడు. హంస రాయబారం గురించి విన్నాం గాని ఈ పలక రాయబారం ఏమిటే? నీ ప్రియుడు విరహాబాద్ లో ఉన్నట్టున్నాడే, వెళ్ళి పలకరించరా. ఇందు ఒక్క నిమిషం. ఇలాంటి ఖతర్నాక్ ఐడియాలు ఎలా వస్తాయో ఏంటో. లవ్వు 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 అని అల్లాడితే చాలదు, దాన్ని సక్సెస్ చేసుకునే ఐడియాలు కూడా కావాలి. అది సరే బాసు, ఇంతకీ అమ్మాయి వస్తుందంటావా? ఆ పిల్ల అక్కడ ఉంటే తప్పకుండా వస్తుంది. లేకపోతే మిగతా వాళ్ళ చెప్పులు వస్తాయి, పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఏ శ్యామ్, ఏంటి పలక రాయబారం? అనిత, సంగీత్లోకి కొత్త పిక్చర్ వచ్చింది. నూన్ షోకి 2 టికెట్లు తీసుకొచ్చాను, త్వరగా బయలుదేరు. నాకు రావడం కుదరదు. అబ్బా, రావడం కుదరదంటే ఎలా? బ్లాక్ లో 200 పెట్టుకున్నాను. అంత రష్ గా ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళడం ఎందుకు? మనం వెళ్ళే సినిమా చూడ్డానికా? అయ్యో. సరే నువ్వు వెళ్ళి థియేటర్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే సార్, మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేను. మర్చిపోవద్దు. చిన్న బహుమానం. ఏంటా బహుమానం? అది ఈ డబ్బు. ఒరే బావా, నువ్వేదో సమాజ సేవ అన్నావని ఈ పనికి ఒప్పుకున్నాను రా. వీడు డబ్బులు ఇచ్చి నిజంగా నన్ను బ్రోకర్ చేసేలా ఉన్నాడు. అసలు వీడిని రికమెండ్ చేసి నిన్ను. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. చిన్నికి వాళ్ళ అమ్మ మనీ ఆర్డర్ పంపించుంటది. నాకు 100 ఇవ్వాలి. మొత్తం నీకెంత ఇవ్వాలి? 150. రాడా నీకెంత? నాకుదా 170 అప్ప. ఆలస్యం దూకండి. మన చిన్నికి మనీ ఆర్డర్ వచ్చినట్టుంది, రండ్రా. చెప్పింది మీకే. వదలండి. ఏపా చిన్ని, ఎల్లారికి సెటిల్మెంట్ అయిపోవచ్చా? దాదాపు అందరికి సెటిల్ అయినట్టే. కింద ఉనికి చాయ్,
జిమ్మీకి పాల్. ఓకే. రే జిమి, రా పాలు తాగు. ఇది చాలా అన్యాయం చిన్ని. ఇవ్వాల్సిన బాకీలన్నీ తీర్చేశావు. అరే కుక్కకు పాలు పోసినోడివి మనిషికి ఇంత మందు పోయాలనే మనసు లేదంటే నీకు. అయినా నా తెలవక అడుగుతా చిన్ని, నువ్వేమో ఇక్కడ కష్టపడి సంపాదించి ఊళ్ళో ఉన్న మీ అమ్మకి నెల 4,000 పంపుతావు. ఆవిడేమో అందులోంచి తిరిగి 2,000 నీకు పంపిస్తుంది. ఏంటిదంతా? ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ కి నీ సైడ్ నుంచి ఒక కమిషను, మీ అమ్మ సైడ్ నుంచి ఒక కమిషన్ ఇస్తున్నారు. అట్ట కాకుండా ఆ 4,000లో 2,000 నువ్వు అట్టే పెట్టేసుకుని 2,000 మీ అమ్మకి పంపించావనుకో, ఆ 2వ కమిషన్ మిగిలిపోద్ది. అది నా కోడ మోడలకు వచ్చేది కదా. ఇందులో నువ్వు పోయే కమిషన్ గురించి ఆలోచించావు, కానీ నేను అమ్మ దగ్గర నుంచి పొందే ఆత్మీయత గురించి ఆలోచించాను. ఆహా, పోస్టల్ డిపార్ట్మెంట్ ని ఉద్ధరించడంలో వచ్చే ఆత్మీయత ఏంటో. చూడు బాబాయ్, ఈ లోకంలో నాకు అమ్మ తప్ప ఇంకెవరు లేరు. అలాగే అమ్మకి నేను తప్ప ఇంకెవరు లేరు. చిన్నప్పుడే నాన్ని పోగొట్టుకున్న నన్ను అన్నీ తానే అమ్మ పెంచింది. నా కోసం కష్టపడిన అమ్మని సుఖపెట్టడం కోసమే నేను ఈ ఊరొచ్చాను. నెల 4,000 పంపుతున్నాను. నాకు ఇక్కడ ఇబ్బంది కలగకూడదని అమ్మ తిరిగి నాకు 2,000 పంపుతుంది. కొడుగ్గా అమ్మకి డబ్బు పంపడంలో నాకు తృప్తి, కొడుక్కి డబ్బు పంపుతున్నాను అమ్మకో సంతృప్తి. ఏమో బాబు, మీ ఆనందం కోసం నెలలా కాకపోతే ప్రతిరోజు మనీ ఆర్డర్ పంపించుకోండి. ఎవరికి కావాలి? ఐ వాంట్ 46 రూపీస్, దట్స్ ఆల్. నీకు జీవితంలో మందు తప్ప వేరేమీ అక్కర్లేదా? ఎందుకు అక్కర్లేదయ్యా? 46 రూపీస్ కావాలి. నిన్ను దేవుడు కూడా మార్చలేడు. అలా అనగలే బాబు, మందు మారుస్తుంది. 1 మినిట్, ఇదిగో 4 రూపాయలు చేంజ్. దేనికి వాడితో కారపూసుకొనుకో. ఇది కరెక్టే. రే క్వార్టర్ ఓపెన్ చేయి. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే. సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీ పేరు చిన్ని కదూ? ఇంత అందమైన అమ్మాయి తనంతట తాను పలకరించింది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. ఎస్. సార్, మిమ్మల్ని. ఆర్ యు చిన్ని? ఆఫ్ కోర్స్. అందరూ నన్ను చిన్ని, చిన్న, బుజ్జి, బాబ్జీ అంటూ నేచురల్ గా పిలుస్తుంటారు. ఇంతకు ముందు ట్రయల్ రూమ్ లో పాట పాడింది మీరే కదూ? పాట మీరు విన్నారా? విన్నాను. బాగుందా? చాలా బాగుంది. బాగుంది అంటే నేచురల్ గా పాడింది నేనే. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం చిన్ని గారు. ఒక్కసారి మళ్ళీ ఆ పాట పాడరు? ఇప్పుడే పాడాలా? ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఒలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, ఆ తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి ఈలవేసి గోల చేసిందా. మీ పేరు చిన్నియా అంది. అవును అన్నాను. పాడమంది. పాడాను. గార్ధపస్వరం కదా, తట్టుకోలేక పీకింది. నేచురల్. హాయ్ హాయ్. Hey, lovely baby. ఇడియట్. Thanks. Oh. రేయ్ కృష్ణ, ఒరే వెంకట్, ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి? ఎప్పుడు మన ఊళ్ళో చూడమే. అవును. ఈ న్యూసెన్స్ ఫెలో పేరు కృష్ణ. హ, బుద్ధికి తగ్గట్టుగానే ఉంది పేరు. రారా, అలా వెళ్ళి చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. లేదురా, అర్జెంటుగా వెళ్ళాలి. బస్సు మిస్ అవుతాను. బస్ మిస్ అవుతావా? బస్ ఎక్కి మిస్సిల్ని మిస్ అవుతావా?
రే కృష్ణ ఫుల్ కలరింగ్ హాట్ కేక్స్ లో ఉన్నారు ఎంజాయ్. ఏ నోరు మీరా బుద్ధి లేదు. ఎన్నాళ్ళైనా వీడికి చీప్ మెంటాలిటీ పోలేదు. అది పోతే లైఫ్ లో థ్రిల్ ఉందిరా. హాయ్ బ్యూటీ. చిపా ఓకే అలాగే థ్యాంక్ యూ. ఏ నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా? మరి చెప్పనే లేదు. రేపు మీ ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి చెప్దాం అనుకున్నానే. ఇంకా నయం, పెళ్ళైన తర్వాత పిలుస్తానన్నావు కాదు. ఏ ఊరుకోవే, నిన్ను పిలవకుండా నేను పెళ్ళాడ చేసుకుంటాను. ఇందు నాదొక చిన్న రిక్వెస్టే. ఏంటి? నా మ్యారేజ్ రిసెప్షన్ లో నువ్వు తప్పకుండా పాడాలి. నేనా? ఆ రోజు అనాథ పిల్లల ప్రోగ్రామ్ లో నువ్వు పాడావు కదే. వెళ్ళేదానివే. ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వకూడదని పాడనే. అది ఆ చిన్ని పాడిన పాటని ఏదో నాకు వచ్చిన వరకు పాడేశాను. నా పాటను అభిమానించే ఆమెకు నేనే చిన్నని చెప్పేయాలి. నాకదంతా తెలీదే, నువ్వు పాడాలంతే. ప్లీజ్ నన్ను వదిలేవే. అదేం కుదరదు, నువ్వు పాడాలి. ఒక పని చేస్తానే, ఆ చిన్నిని ఎలాగైనా పట్టుకొని నీ మ్యారేజ్ రిసెప్షన్ లో పాడిస్తాను. డోంట్ వరీ. ఏవి ఆ చిన్నిని పట్టుకునేదేదో ముహూర్తంలో పట్టుకోవే. అలాగే. Idiot. ఎంత ధైర్యం ఉంటే నా ఒంటి మీద చేస్తావు? నేనా? నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? నువ్వేం చేసినా నిన్నెవరూ అడగలేరు, ఏమీ చేయలేరనగా నీ ధైర్యం. అది కాదు, నేను చెప్పేది వినండి. ఏంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళు ఇలా లేడీస్ అలర్ట్ చేయడానికి కదా బస్ ఎక్కేది? చూడటానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు, అలాంటి పని చేయడానికి సిగ్గులేదు. ఇంకా ఏంటమ్మా వీడికి చెప్పేది? ముందు వీడిని బయటికి చూసేయండి.